2025వ సంవత్సరం ఆగస్టు నెల 6వ రాశి కన్యా రాశి. కన్యా మిథునయోర్బుధ. కన్యా మిథునాలకి బుధుడు అధిపతి. అటువంటి బుధుడు ఏకాదశంలో చాలా మంచి స్థానంలో ఉన్నాడు. రాహు ఆరింట చాలా మంచి స్థానంలో ఉన్నాడు. శుక్రుడు దశమంలో ఉన్నాడు. శుక్రుడు, బుధుడు, రాహువు 3 గ్రహాలు తప్పితే మిగతా 5 గ్రహాలు బాగాలేవు. మీరు చూస్తున్నారు కదా, ఇంతవరకు కన్యా రాశి వరకు చెబుతూ ఉంటే ఎక్కువ గ్రహాలు బాగున్న రాశి ఏదీ కనపట్టలేదు. ఎక్కువ గ్రహాలు బాగుండాలంటే ఏమిటంటే, మనిషికి 9 రంధ్రాలు ఉన్నాయండి. కళ్ళు 2, ముక్కులు 2 4, చెవులు 2 6, నోరు 1 7, ఒంటెలు 1 8, రెండేళ్ళు 1 9. ఈ 9 ఏది పని చేయకపోయినా మనం బతకగలమా? అన్నీ ఖచ్చితంగా కావాల్సిందే. వాసన తెలియకుండా తిన్నామనుకో, నాకు ఇదివరకు ముక్కుడు పిలిచే అలవాటు ఉంది. డ్రైనేజీ నీళ్లు బోర్లో కలిసినాయి, తాగా. వాసన తెలియక తాగా. దానివల్ల ఇప్పుడు 15 రోజుల నుంచి యాంటీబయాటిక్లు అవి వాడి నానావస్థ పడుతున్నా. మరి వాసన చూసే ముక్కు పని చేయకపోయినా బాధే, రుచి చూసే నాలిక చేయకపోయినా బాధే. వినపడకపోతే వెనక నుంచి వచ్చి లారీ గుద్దుతుంది. కళ్ళు కనపడకపోతే గోచులో పడతావు. రుచి తెలియకపోతే అన్నం తినలేవు. వాసన మంచి వాసన వచ్చేనే తింటావు. వెళ్ళి ఈ 9 రకాలు ఎట్లా పనిచేయాలో 9 గ్రహాలు కూడా అట్లాగే పనిచేయాలి. అందువల్ల కొన్ని విషయాలు ప్రత్యేకించి తప్పనిసరిగా మరి ఆ సమయం వచ్చిన తర్వాత నా నోరు ఊరుకోక చెప్పాల్సి వస్తుంది. కొంతమంది దీన్ని విమర్శించినా తప్పనిసరిగా చెప్పాల్సి వస్తుంది. ఈ 9 ఏదో వదులుకుంటారో మీ ఇష్టం అయ్యా. ఇప్పుడు నేను చెప్పేదాన్ని విమర్శించే వాళ్ళు ఎవరైనా ఉంటే 9 రకాలు చెప్పాల్సి వస్తుంది, తప్పదు. ఈ 9 రకాల్లో ఏ 9ని మించి ఇంకోటి ఉంది, రోగం. కాలు ఇరగటమో, చెయ్యి ఇరగటమో. కుక్క ఉందండి, ఏదైనా తగిలింది కాలు ఇరుగుతుంది, 5-6 రోజులు కదలకుండా పడుకుంటుంది. దానికి రోగ నిరోధక శక్తి అనేది భగవంతుడు ఇచ్చాడు. దానంతటా అదే అతుకుతుంది, కాలుతో తిరుగుతుంది. మానవుడు మాత్రం అట్లా తిరగలేడు. ఎందుకు అంటే, మానవుడు తన సంగతే తనకి కావాలి, పక్కవాడి సంగతి అక్కర్లే. పక్కవాడు నాశనం అయిపోయినా పర్వాలేదు, మరి వాడు బాగుంటే వాడు ఎట్లా నాశనం అవుతాడో మనం చూస్తాం. అవి అట్లా కాదు. మూగ జీవరాశులు ఒకదాని క్షేమం ఒకటి చూస్తుంది. తర్వాత వాటికి కూడా ఒక నిర్ణయం ఉంది. ఆకలి అయినప్పుడే ఆహారం తింటాయి, ఆకలి కానప్పుడు ఆహారం తినవు. ఒక కుక్కకి విస్తరి నిండా అన్నీ కలిపి చక్క పెడితే 10 కుక్కలు వస్తాయి. ఈ 10 కుక్కలు కలిసి ఒక ఇస్తట్లో తినలేవుగా. ఒక కుక్క ఏం చేస్తుంది, విస్తరి పెట్టిన పైకి లాగి అట్లా నోట్లో విదిలిచ్చి మొత్తం కింద పడేస్తుంది. ఆ మట్టిలో ఉన్నది అన్ని కుక్కలు తింటాయి. అట్లాగే మనకు ఉన్నది అందరికీ పెడతామా? పెట్టము. పెట్టకపోగా పక్కన ఎవడన్నా బాగుంటే మాత్రం వాడు ఎట్లా నాశనం అయిపోతాడో చూస్తాం. కాబట్టి ఎవరు నాశనం అయిపోవాలని చూడకూడదు, అందరూ బాగుండాలని చూడాలి. అందరిలో మనం ఉండాలని చూడాలి. ఈ రాశి వాళ్ళ పరిస్థితి ఏమిటి? బుధ, శుక్రుడు, రాహు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. అందులో తర్వాత చదువు బాగాలేదు. తర్వాత మరి ఉద్యోగం బాగాలేదు, వ్యాపారం బాగాలేదు. ఏ గ్రహాలు కూడా పూర్తిగా బాగాలేవు. బాగున్న గ్రహం ఎవరంటే శుక్రుడు ఒక్కడే బాగున్నాడు. ఈ శుక్రుడు బాగుండటం వల్ల జరిగేది ఏమిటో ఒకటి ఆలోచించండి. ఆడపిల్లలు తగ్గారు, మగపిల్లలు పెరిగారు, ఆడపిల్లలు దొరకట్లే. దొరికితే చాలు అని వెతుకుతున్నారు. వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే, ఆమె అందగత్తె కావచ్చు, అందగత్తె కాకపోవచ్చు, తనకంటే వయసు పెద్దది కావచ్చు, తనకంటే వయసు చిన్నది కావచ్చు, 30 ఏళ్ళ వాడికి 50 ఏళ్ళ దొరికినా సరే దాంతో ఉండటానికి ఇష్టపడే పరిస్థితి వచ్చింది. అటువంటి పరిస్థితులు బాగున్నాయా? లేదు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి వివాహం అవటానికి అవకాశం ఉంది, కానీ దొరికిన దానివల్ల చేసుకుంటామని మాత్రం ఆలోచన చేయొద్దు. మీకు కలిసిన వివాహమే చేసుకోండి. వ్యాపారం ఒకటి, వివాహం ఒకటి తప్పితే ఇప్పుడు ఈ కన్యా రాశికి రెండోది ఏది బాగాలేదు. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా
మీ జాతకం చూపించుకొని మీ జాతకం పరిశీలించుకోండి. అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.